మాట్లాడుకోవాలి. కానీ అభియోగాలు చేసినంత మాత్రాన ఈ పార్టీకి వచ్చేది లేదు, ఆ పార్టీకి మిగిలేది ఏం లేదు. అది నా ఆలోచన. రైట్ రైట్ కోటేశ్వర గారు సార్, ఇంట్రెస్టింగ్ గా ఇద్దరు ఒకరి మీద ఒకరు అంటే మేము కాదనేటువంటి మాట అంటా ఉన్నారు. కానీ ఇందాక గెలిచిన తర్వాత కేజ్రీవాల్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మనం చూద్దాం సార్. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అతను బీజేపీ కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత ప్రజల పక్షాన పోరాటం చేస్తా అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిండు. మాజీ సీఎం అది 10 ఏళ్ల పాటు ఉన్నాడు. అదేవిధంగా ఇండి కూటమిని కూడా ముందుండి ప్రధాని అభ్యర్థిగా కూడా తనని కొంతమంది అన్నారు. సరే కాదు నేను అని చెప్పేసి ఇండి కూటమిలో, ఎందుకంటే అన్ని పక్షాలు ఉన్నాయి కాబట్టి ఏ పక్షం వారు వాళ్ళే పీఎం క్యాండిడేట్ అన్నట్టుగా చూసుకోవచ్చు. అలాంటి వ్యక్తి క్లియర్ గా ఉండి నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తాను అన్నాడు. కానీ ఇక్కడ మన తెలంగాణకు వస్తే మాత్రం ఎవరైతే మాజీ సీఎం ఉన్నాడో ప్రజల పక్షాన పోరాటానికి ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు ముందు వరుసలో. డెఫినెట్ గా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలకు ముందే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, కనీసం మీడియాతో ఇంటరాక్షన్ కానీ లేదా వివిధ సందర్భాల్లో తన అభిప్రాయాలను వెల్లడించడం కానీ ఇటువంటివి ఏమీ లేకపోయిన తర్వాత సహజంగానే మరి కేసీఆర్ వ్యవహార శైలి మీద డెఫినెట్ గా ఒత్తిడి పెరుగుతుంది. అది ప్రజల నుంచే కాదు లేదా ఇతర రాజకీయ పార్టీల నుంచే కాదు, నేను అనుకోవడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచే ఆ విధమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఇదే విధమైనటువంటి వ్యవహార శైలి కేసీఆర్ కనుక కొనసాగించేట్లయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు లేదా రాజకీయ పరమైనటువంటి తర్క వితర్కాల్లో బీఆర్ఎస్ నాయకులకి వాయిస్ అనేటువంటిది తగ్గిపోతా ఉంది కదా. అంతకుముందు ఏం చెప్పారు, అనేక మంది ఒక ఏడాది తర్వాత మా నాయకుడు వస్తాడు, సింహంలాగా లేచి వస్తాడు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, తగిన సమయంలో వస్తారు. ఆ తగిన సమయం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి కారణంలో ధరణి పోర్టల్ అనేటువంటిది ఒకటి అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం, అనేక అంశాలతో పాటు. ఆ ధరణి పోర్టల్ మీద జరిగినటువంటి చర్చలో కేసీఆర్ పాల్గొని ఉండాల్సింది. ఎందుకంటే తన వాయిస్, తన అభిప్రాయాలు లేదా తన సూచనలు చెప్పి ఉండాల్సింది. అసలు బీఆర్ఎస్ పార్టీ మొత్తంగానే దాన్ని ఆ చర్చలోనే భాగస్వామి కాలేదు కదా. మరి ఇంకా అది ప్రజల తరఫున లేదా ప్రజా సమస్యల తరఫున పోరాడుకున్నటువంటి పార్టీగా ఏ విధంగా చెప్పుకుంటుంది? చెప్పుకునే దానికి ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటి? ఎవరైనా చెప్పుకోవచ్చు మేము పోరాడుతున్నామని, కానీ కీలకమైనటువంటి సమయాల్లో ధరణి లాంటి దాని మీద అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే ఏం మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రతినిధులు? ఏం మాట్లాడలేదు, ఆ చర్చకు దూరంగా ఉన్నారు. అందువల్ల డెఫినెట్ గా ఇది కేసీఆర్ మీద జనంలో వచ్చి పార్టీ కార్యకర్తలు వచ్చి ఒత్తిడి పెంచుతుంది. రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రాల్లో ఓవర్ హెల్మింగ్ గా మెజార్టీ లేదా కేంద్రంలో మెజార్టీలో ఉన్నప్పుడు అది ప్రాంతీయ పార్టీలని ఇతర పార్టీలని కూడా మింగేయడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నం చేసినటువంటి దానికి అనుగుణంగానే అనేక పార్టీలు సైద్ధాంతికంగా కానీ లేదా ఇతరత్ర అనేక విభేదాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ విముక్త భారత్ కావాలనేటువంటిది గతంలో అనేక పార్టీలు చేసే జనతా ప్రయోగం అలాంటిదే కదా. అటువంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీకి వచ్చినప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీని దెబ్బతీయడానికి, రాజకీయంగా దెబ్బతీయడానికి అది ప్రయత్నిస్తుందా లేదా ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందా అనేటువంటి ప్రశ్న. ఆ కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనప్పటికీ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో బహిరంగంగా బీజేపీకి సపోర్ట్ చేయబట్టే కదా, బీఆర్ఎస్ సపోర్ట్ చేయబట్టే కదా డీకేఆర్ ను గెలవగలిగింది. అది అందరికీ తెలిసినటువంటి రహస్యం. మాకేం సంబంధం లేదు, మాకేం అటువంటి ఏమి లేదు అని బీఆర్ఎస్ నాయకులు ఎంత చెప్పుకున్నప్పటికీ అలాంటి ఉదంతాలు అనేకం చూసినప్పుడు దాని చిత్తశుద్ధి బీజేపీ పట్ల దాని చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని కబళించడానికి కూడా బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకని? తనకు పట్టు లేనటువంటి చోట్ల లేదా తనకు అధికారం కావాల్సినటువంటి చోట్ల బీజేపీ ఎంతకైనా తెగుస్తుంది అనేటువంటిది ఢిల్లీ ఎన్నికల్లో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో తన మిత్రపక్షంగా ఉండి తనకు 4 సీట్లు దానం చేసినటువంటి పార్టీని కబళించడానికి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తనలో గాని లేకపోయేట్లయితే జనసేనలో గాని చేర్చుకొని
పవన్ కళ్యాణ్ భుజం మీద నుంచి తుపాకీ పెట్టి తెలుగుదేశం పార్టీని అల్టిమేట్ గా దెబ్బతీసి తను ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తా ఉంది. మరి అటువంటి దాని నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం ఏ గుణపాఠం తీసుకుంటుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో పెద్ద ప్రశ్న. బీజేపీని సమర్థించినా ఆ పార్టీ దెబ్బతింటుంది, కాంగ్రెస్ ను దెబ్బతీసే పేరుతోటి మౌనంగా ఉన్నా కానీ ఆ పార్టీ కూడా సర్వైవ్ కాదు. బలపరిచినటువంటి పార్టీలకే దిక్కు లేకుండా పోయింది కదా. అందువల్ల నిజానికి బీఆర్ఎస్ అనేటువంటిది వాళ్ళ చౌరాస్తాలో ఉంది. ఎటు పోవాలి, సరైనటువంటి మార్గాన్ని కనుక ఎంచుకోకపోయేట్లయితే రాజకీయంగా దానికి రాబోయే రోజుల్లో మరిన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. రైట్, ఇప్పుడు దాదాపుగా మనం ఢిల్లీలో ఏదైతే పొలిటికల్ సిచ్యువేషన్ చూసాం, మేబీ అదే ఛాన్స్ అయ్యేందుకు ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ లోకల్ గా. ఆల్రెడీ చాలా గడ్డు పరిస్థితి ఉంది. గడ్డు పరిస్థితి ఉంది. లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ శాతాలు లేదా వివిధ పార్టీలకు వచ్చినటువంటి ఓటింగ్ శాతాలు ఇవన్నీ చూసినప్పుడు బీఆర్ఎస్ తేల్చుకోవాలి, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి బీజేపీకి మేలు చేస్తుందా లేదా అనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అంశం రాబోయే రోజులు. రైట్ కోటేశ్వర గారు, ఐల్ కమ్ బ్యాక్ అగైన్. నేను రామచంద్ర గారి దగ్గరికి వెళ్తా. రామచంద్ర గారు, కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ మీరు ఎంత అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ చేసినటువంటి సపోర్టే ఇక్కడ ఖచ్చితంగా వర్కౌట్ అయిందని. అయితే సేమ్ టైం నా సూటి ప్రశ్న,